ఖుర్ఆన్ ఘనతల పుస్తకం. ఖుర్ఆన్ ఘనతల పుస్తకం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఖురాన్ ఘనత 8. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఖురాన్ సిఫార్సు చేస్తుంది, దాని సిఫార్సు అంగీకరించబడుతుంది. దానిని చదివిన వారి గురించి అది వాదిస్తుంది, దాని వాదన నమ్మబడుతుంది. ఎవరు దానిని తన ముందు ఉంచుతాడో అది అతన్ని స్వర్గం వైపునకు తీసుకెళుతుంది. ఎవరు దానిని తన వెనక పడేస్తాడో అది అతని నరకంలోనికి నెట్టేస్తుంది. సహీహుల్ జామీ 4443. ఇబ్ను ఇబ్బాన్ బైహకీ. ఈ హదీసులో ఖురాన్ ఘనత రుజువైంది. దాని ప్రకారం ఆచరించిన వారి తరపున అది ప్రళయ దినాన వాదిస్తుంది. దాని పట్ల మితిమీరకుండా, పూర్తిగా వదిలేయకుండా ప్రవర్తించే వారికి అది ప్రయోజనకరంగా ఉంటుంది. నిజమైన ఖురాన్ వాసుల గురించి దాని సిఫారసు అంగీకరించబడుతుంది. మరొక హదీసులో ఉంది, ఖురాన్ చదవండి, అది తనను చదివిన వారి పట్ల సిఫారసు చేస్తుంది. ఖురాన్ వాసునికి అది లాభాన్ని ఇవ్వకున్నట్లయితే నష్టంలో పడేస్తుంది, వినాశానికి గురి చేస్తుంది. ఖురాన్ విడనాడి దానికి దూరంగా ఉండి దాని ఆదేశాలను ఆచరణలో ఉంచని దాని నివారణకు పాల్పడిన వానిని అది నశింపజేస్తుంది. ఖురాన్ ప్రకారం ఆచరించడం, సరైన రీతిలో దాని పారాయణం చేయడం స్వర్గ ప్రవేశానికి, నరకం నుండి మోక్షానికి ముఖ్య కారణం. మరొక హదీసులో ఉంది, అది ప్రళయ దినాన తన వారి గురించి వాదిస్తూ ఇలా అంటుంది, నేను అతన్ని రాత్రంతా మేల్కొల్పి ఉంచాను, అందుకు అతని పట్ల నా సిఫార్సు అంగీకరించు ప్రభువా. అలాగే సూరే ముల్క్లో సూరే నెంబర్ 67 సమాధి శిక్ష నుండి రక్షణకు కారణమవుతుందని హదీసులో ఉంది. అందుకే ప్రతి ముస్లిము ఈ గొప్ప గ్రంథం ద్వారా మోక్షాన్ని పొందే ప్రయత్నం చేయాలి. దాన్ని బలంగా గట్టిగా పట్టుకోవాలి. మనసు దాని అర్థ భావాలను అవగాహన చేసుకునే విధంగా మెదలాలి. వాంఛలు దానికి లోబడి ఉండేలా కృషి పడాలి. 9. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ సయీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. అల్లాహ్ గ్రంథం దివి నుండి భూమి వైపునకు విడవబడిన అల్లాహ్ యొక్క త్రాడు అది. సహీహుల్ జామీ 4473. తిర్మిజీ. ఈ హదీసులో ఏదైనా విషయభావాన్ని మనోగోచరమైన వాటితో పోల్చి చూపవచ్చును. అల్లాహ్ గ్రంథం అల్లాహ్ మరియు దాసుని మధ్య అనుబంధం. దానిని గట్టిగా పట్టుకున్నవాడు విజయవంతుడు. మీరంతా కలిసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి, విభేదాలలో పడకండి. సూరే ఆలి ఇమ్రాన్ 2:103. ముస్లిం నేర్చుకోవాల్సిన జ్ఞానం, ఆదేశాలు, సంస్కారాలన్నీ ఈ ఖురాన్ ద్వారా నేర్చుకోవాలి. అది పాత పడదు, దాని వింతలు అంతం కావు. ఎంత పఠిస్తూ ఉన్నా పండితుల మనసు నిండదు. ఈ గ్రంథం పవిత్రమైన అల్లాహ్ వాక్కు. ఆయన దాన్ని అవతరింపజేశాడు. అది సృష్టి కాదు, విశ్వసనీయమైన ఆత్మ. అంటే దైవదూత అయిన జిబ్రీల్ అలైహిస్సలాం దీనిని తీసుకుని సర్వలోకాల ప్రభు యొక్క ప్రవక్త హృదయ పలకంపై అవతరించింది. స్వచ్ఛమైన అరబ్బీ భాషలో ఆయన అల్లాహ్ దాసులను హెచ్చరించాలని. 10. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఉక్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఒకవేళ ఖురాన్ తోలు ఉంటే దానిని అగ్నిలో కాల్చలేదు. సహీహుల్ జామీ 5282. ఈ హదీసులో ఖురాన్ కంఠస్థం చేయాలని, కొద్దిగా హృదయంలో భద్రపరుచుకోవాలని ప్రోత్సహించబడినది. దానిని గుర్తులో ఉంచుకోవాలని చెప్పబడినది. ఖురాన్ కంఠస్థం చేయడం అతి గొప్ప వరం. ఇవి జ్ఞానం ఇవ్వబడిన వారి హృదయాల్లో చోటు చేసుకునే స్పష్టమైన ఆయతులు. సూరే అన్కబూత్ 29:49 ఆయతు. పై హదీసు యొక్క భావం, దివ్య ఖురాన్ను కంఠస్థం చేయాలని, దానిని మరిచిపోకుండా గుర్తుంచుకోవాలని ప్రోత్సహించబడింది.
ఎవరు దానిని కంఠస్థం చేసి దాని ఆదేశాలను పాటించి నివారణకు దూరంగా ఉండి అందులోని వార్తలను సత్యమని నమ్మి దాని ప్రకారం ఆచరించారో అల్లాహ్ వారిని నరకాగ్ని నుండి కాపాడుతాడు. అల్లాహ్ గ్రంథం ఉన్న చర్మాన్ని అగ్ని కాల్చినప్పుడు నమ్రత ఏకాగ్రతతో ఖురాన్ చదివే ఆచరించే విశ్వాసి సంగతి ఏమంటారు? 11. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ మూసా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. అల్లాహ్ గౌరవ మర్యాద హక్కుల్లో ఇవి కూడా ఉన్నాయి. ముస్లింలైన వృద్ధులను గౌరవించడం, హెచ్చుతగ్గులు లేకుండా ఖురాన్ చదివి ఆచరించు వారిని ఆదరించడం మరియు న్యాయశీలుడైన నాయకుడిని గౌరవించడం. అబూ దావుద్ అల్ అదబ్ 4843. ఈ హదీసులో అల్లాహ్ సన్నిహితులను గౌరవించడం, వారికి తగిన రీతిలో మర్యాద పాటించడం అల్లాహ్ను గౌరవించే హక్కుల్లో ఒకటి. శ్రేష్టతలు ధర్మపరమైనవైతేనే శ్రేష్టతలుగా ఉంటాయి. వృద్ధుడిని గౌరవించడం ఎందుకనగా అతను ముస్లిం. ఖురాన్ వాసులను గౌరవించేది కూడా వారు దాన్ని ఆచరణలో ఉంచుతున్నందుకే. అలాగే నాయకుడు న్యాయశీలుడైతే ఘనతల్లో సమానంగా ఉన్న వారిలో వృద్ధులుంటే వారు ఉన్నత శ్రేణిలో ప్రథమంగా ఉంటారు. ఇందులో వృద్ధాప్య ఘనత ఉంది మరియు ఆ వయస్సు మర్యాద అనుభవం ఎక్కువ ఉన్నదనే సూచన ఉన్నది. గులువ్వ అతిశయోక్తి మరియు ధర్మంలో మితిమీరే ప్రవర్తన నుండి దూరం ఉండాలని ప్రోత్సహించబడింది. అదేవిధంగా ధర్మ విషయంలో అలక్ష్యము, అలసత్వము మరియు బద్ధకము విడనాడాలని ప్రోత్సహించబడింది. అల్లాహ్ యొక్క ధర్మం ఈ రెండింటికి మధ్యలో ఉంది. ఈ విధంగా మేము మిమ్మల్ని మధ్యస్థ సమాజంగా చేశాం. సూరే బక్రా 2:143. న్యాయశీలుడైన నాయకుడిని గౌరవించడం, అతని పట్ల మర్యాద పాటించడం మనపై ఉన్న అతని హక్కు అని భావించాలి. అలాగే అతను మాట విని అతని ఆజ్ఞాపాలన అతని ద్వారా హక్కులన్నీ భద్రంగా ఉండుటకు, అతని భయం ఉండుటకు కూడా అవసరం. ప్రజల వ్యవహారాలు సవ్యంగా ఉండేందుకు మూర్ఖులు అతనితో భయపడి ఉండుట కూడా అవసరం. హదీసులో ఉంది, ఎవడు నాయకుడిని అవమానపరుస్తాడో అల్లాహ్ అతన్ని అవమానపరుస్తాడు. మరో హదీసులో ఉంది, ప్రజల ఘనత తమ కర్మలను బట్టి ఉంటుంది. పుణ్యాత్ములను అవమానపరచుట ధర్మంలో లోపం చూపినట్లు, అల్లాహకు అవిధేయత చూపినట్లు ఇది పుణ్యాల్లో వెనుకబడి ఉన్నట్లు అవుతుంది. 12. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని వాసిలా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. నాకు తౌరాత్ స్థానంలో సబ్ ఉత్తివాల్ ఇవ్వబడినవి. జబూర్ స్థానంలో మీస్ 100కు పైగా ఆయతులు గల సూరాలు ఇవ్వబడినవి. ఇంజీల్ స్థానంలో మసానీ, ముఫస్సల్, కాఫ్ నుండి నాస్ వరకు సూరాలతో నాకు శ్రేష్టత ప్రసాదించబడినది. ముస్నిదే అహ్మద్, సహీహుల్ జామి 1059. ఈ హదీసులో దివ్య ఖురాన్ అవతరణ ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఉన్న అల్లాహ్ యొక్క గొప్ప దయ ప్రస్తావన ఇందులో ఉంది. దివ్య గ్రంథం గత 3 ఆకాశ గ్రంథాలకు సమానంగా ఉంది. మూసా అలైహిస్సలాం పై అవతరించిన తౌరాత్, దావుద్ అలైహిస్సలాం యొక్క జబూర్ మరియు ఈసా అలైహిస్సలాం యొక్క ఇంజీల్, ఇంకా అల్లాహ్ తన దాసుడు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ముఫస్సల్, కాఫ్ నుండి నాస్ వరకు సూరాలు అదనంగా ఇచ్చాడు. ప్రవక్త తమకు లభించిన అనుగ్రహం గురించి చెబుతున్నారంటే ఇది ఈ వరం యొక్క ఔన్నత్యం మరియు ఈ బహుమానం యొక్క గొప్ప స్థానం యొక్క నిదర్శనం. ఈ ఖురాన్నే ప్రవక్త యొక్క విద్య, జ్ఞానము, మార్గదర్శి, ప్రతి మేలు గురించి తెలుపుతుంది. అదే ఆయనకు తగిన సహవాసి, హృదయానికి తృప్తినిచ్చింది. జీవితం వ్యవహారాలలో ప్రాణం లాంటిది. ఏదైనా పోగొట్టుకున్నప్పుడు బాధ లేకుండా చేయునది. అదే ప్రవక్త సహచరులు కూడా అలాగే ఉండిరి. వారు అల్లాహ్ యొక్క ఈ అనుగ్రహాన్ని పొంది తగిన రీతిలో దానిని గౌరవించి దాని ప్రకారం ఆచరించేవారు. అందుకే అల్లాహ్ వారికి సంతృప్తి, సహాయము, విజయం మరియు బలాన్ని ఇచ్చాడు.